ఈ మధ్య చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటి అంటే మౌత్ చుట్టూతర పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది రెస్ట్ ఆఫ్ ద ఫేస్ తో కంపేర్ చేస్తే అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే పెరియోరల్ పిగ్మెంటేషన్ అన్నమాట. ఇది ఏంటి అంటే న్యాచురల్ గానీ బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సెన్సిటివ్ ఏరియాస్ మౌత్ చుట్టూతరను ఐస్ చుట్టూతర ఉన్న ఏరియాస్ కొంచెం డార్క్ గా ఉంటాయి. ఇది కాకుండా వేరే రీజన్స్ ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, కొంతమందికి బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, లేదు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ డార్క్నెస్ అన్నది డెవలప్ అవుతుంది. ఒకవేళ కనుక మీకు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా డెవలప్ అయినా కూడా అది హీల్ అయిన తర్వాత అక్కడ ఒక మచ్చలా పడిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫేస్ కి యూజ్ చేసే కాస్మెటిక్స్ అన్నమాట. ఈ కాస్మెటిక్స్ కానివ్వండి, లేదు లిప్స్టిక్స్ కానీ ఎక్కువసేపు మనం పెట్టి ఉంచినప్పుడు ఈ పెరియోరల్ స్కిన్ అన్నది బాగా సెన్సిటివ్ ఏరియా. సో మనం ఫేస్ మొత్తం కూడా కాస్మెటిక్ అప్లై చేసినా కూడా ఈ ఏరియా ఫస్ట్ ప్రెసెంట్ అవుతుంది అనమాట అండ్ ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇవి అవాయిడ్ చేయాలి అంటే కనుక ఈ కాస్మెటిక్స్ అన్నవి ఎక్కువ యూజ్ చేయొద్దు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే హైడ్రేషన్ అనమాట. మాయిశ్చరైజర్ అన్నది అడిక్వేట్ అమౌంట్ అప్లై చేయండి. ఇవి కాకుండా కొన్ని పిగ్మెంట్ లైట్నింగ్ క్రీమ్స్ అండ్ సీరమ్స్ ఉంటాయి. అవి మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి.